యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దండలు దండలు, పూల దండలు. ఇవేంటి చిక్కులు చిక్కులుగా ఉన్నాయి? ఈ చిక్కులు మనకు అలవాటేగా, తీసేద్దాం. మిథునా, అక్కడ అక్కయ్య పక్కనే ఉంటే ఎలా? నెక్స్ట్ నీ పెళ్ళే కదా. ఈవిడేంటి సడన్ గా ఇంత యాక్టివ్ అయింది? తను నా పక్కన లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది అత్తయ్య గారు? హలో కిషోర్, పెళ్లిలో ఉన్నా నేనే. నైట్ ఎపిసోడ్ చూశాను కదా. అబ్బా, అది ఏమైందంటే ఆర్యవర్ధన్ ఎందుకు చేస్తాడబ్బా? అది సూపర్ హిట్ సీరియల్. కాదు 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 ఆర్యవర్ధన్ గురించి నాకు తెలుసు కదా. లేదు లేదు, ఆర్యవర్ధన్ ఆ విషయం అంత తేలిగ్గా వదలడు. అలా వదిలేస్తే ప్రేమ ఎంత మధురం, అర్థం ఏముంది చెప్పు? ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం. ఇంకేం తాళి, కాస్తాగితే నీ అక్క కటకటాల పాలవుతుంది. ఈ పెళ్ళిళ్ళు పెటాకులవుతాయి. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశ. ఏడే వీడు, దండలకని వెళ్ళినవాడు అత్తా పత్తా లేడు. అమ్మ మిథునా, ఏంటత్తయ్య గారు? మీ మావయ్య దండలకని వెళ్ళి ఇంకా రాలేదు. వెళ్ళి కాస్త పిలుచుకురామ్మా. అలాగే అత్తయ్య గారు. అలాగే దండలు కూడా తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీమాత్రే నమః. మాంగళ్య గౌరీ. ఆ రూంలోకి ఆయన వెళ్ళారా? తింగర్తనంతో నా ప్లాన్ పాడు చేయరు కదా. హలో, 20 yearsగా సీరియస్గా సీరియల్స్ ఫాలో అవుతున్న వాణ్ణి. ఆ మాత్రం తెలీదా? అది కాదు ప్రేమ్. పొరపాటు పడుతున్నారు బ్రదర్. నా గెస్ రాంగ్ కాదు, నా కాన్ఫిడెన్స్ తప్పు కాదు. రాజీ, అను ఒక్కళ్లే బ్రదర్.
కాదనుకుంటా ప్రేమ్. నో డౌట్. ఒక్కటే, కావాలంటే 4 వారాలాగు రివీల్ అవుతుంది. నా పేరే ప్రేమ్ సాగర్. ప్రేమ ఎంత మధురం కదా, నాకు తెలీదా? అది కాదేమో ప్రేమ్. రేయ్, అది కాదురా, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. అంకుల్ ఆగమ్మా, అవతల సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నా. అంకుల్ నువ్వు ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫాలో అవుతావా? అవతల అర్జెంటుగా పెళ్లి పూల దండలు తెమ్మంటున్నారు. ఆ? మీరు రావాలి. అయ్యో, దండలు కదూ, ఆ గదిలో ఉన్నాయి. పదమ్మ మీదున, పదమ్మ పద. అయ్యో, ఇటువమ్మ, నేను తీసుకెళ్తాను. దండలు ఇవ్వండి పంతులు గారు. ఇలా ఇవ్వండి. తీసుకొచ్చేసారత్తయ్య. ఏరా, పూలదండలకు వెళ్ళావా, పూల కోసం తోటకి వెళ్ళావా? ఏ పని చెప్పినా ఇంతేనా? వచ్చాను కదా మాత, ఎందుకు మందిలో పలసం చేస్తావు? ఏడ్చావులే. ఇంకా ఎంతసేపు లేవే నీ సంతోషం? కాకీలు వచ్చేదాకా. ఆ తర్వాత ఈ మేళం ఆగుతుంది, మీ శోకాలు మొదలవుతాయి. అవును, ఈ పోలీసులింకా రాలేదేంటి? యువతల తంతు తాళిదాకా వచ్చింది. అమ్మా, ఏంటమ్మా? మిథున ఏది? ఏమోనమ్మా, అవును, మిథున ఏది? అది కుదురుగా ఒక చోట ఉండదుగా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నువ్వేం ఆలోచించకుండా కూర్చో. దండలకు వెళ్ళినప్పుడు బాడీ ఏవైనా చూసిందా? దాన్ని దాచేయడం లేదు కదా. తొందరగా పోలీసులు వస్తే బాగుంటు. అయ్యా శేఖర్ గారు, మీరు లేచి నుంచుని అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చెయ్యాలి. మిథున ఎక్కడ కనిపించడం లేదు. ఈవిడ దాన్ని ఏమైనా చేసిందా? ఏమీ ఎరగనట్టు ఇక్కడుందా? హరి ఓం. గట్టి మేళం, గట్టి మేళం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ గావించండి. ధ్రువం తేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువన్. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆపండి. ఇదేంటి, పోలీసులు వచ్చి ఆపండి అంటారనుకుంటే ఇదే ఆపమంటోంది. ఏదైనా మెలిక పెడుతుందా? నా కథ ఏమన్నా మలుపు తిరుగుతుందా? ఏమైందమ్మా? ఏమైందమ్మా ఏమైందమ్మా వైష్ణవి? ఎందుకు ఆపమంటున్నావు? అమ్మా, మిథున ఏది? తను నా పక్కన లేకుండా నేను తాళి కట్టించుకోను. అది రాకపోతేనే మంచిది.
ఈలోగా పోలీసులొస్తారు. దీని చేతికి బేడీలు వేస్తారు. పెళ్లి తూచంటారు. కథ కంచికి చేరుతుంది. వస్తుందిలేమ్మా, ముందు మాంగళ్య ధారణ కానివ్వు. అది లేకుండా నా పెళ్లి జరగదు నాన్న. జానకి, నువ్వు వెళ్ళి అది ఎక్కడుందో చూడు. ఇక్కడే ఉన్నాను నాన్న. అదిగో అమ్మ వైష్ణవి, మిథున్ వచ్చింది. వస్తున్నా. రామ్మా రా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఇంకా రారే ఈ పోలీసులు. ఎప్పుడూ ఇంతే. శుభం కార్డు పడ్డాకే వస్తారు. ఛ! బాబు, మాంగళ్యధారణ గావించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు, దండలు మార్చుకోండి. అమ్మా, నువ్వు కూడా తీసుకో. అమ్మా, ముందు మీరు దండ వేయండి. బాబు, ఇక లేచి నిలబడండి. అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. నా కొడుకు పెళ్ళైనా ఆగుతుంది. చాలు. సార్ సార్ సార్, మీరు పెళ్లికి వచ్చారా, బందోబస్తుకు వచ్చారా? ఇది నా ప్రైవేట్ ప్రోగ్రామ్. సార్, మేము ఒక ఇన్ఫర్మేషన్ మీద సెర్చ్ చేయడానికి వచ్చాం సార్. సెర్చా? ఎస్ సార్. ఇంతకుముందు ఒక అతను ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాను, నాకు ప్రాణహాని ఉంది, రక్షించండి అని ఫోన్ చేశాడు. తర్వాత
ఇక్కడ మర్డర్ జరిగిందని మరో ఫోన్ వచ్చింది సార్. అందుకే బాడీ సెర్చ్ చేద్దామని వచ్చాం. వాట్? ఇది మ్యారేజ్ హాలా లేక మార్చరీ రూమా? బాడీ ఏంటయ్యా బాడీ? సార్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సెర్చ్ చేయడం మా డ్యూటీ కదా సార్. కోపడితే ఎలా? కోఆపరేట్ చేయండి సార్. పోలీస్ డ్యూటీ రేఖాదేవి గారి ప్లాన్ అయి ఉంటుందేమో. ముహూర్తం తప్పించాలని ఎత్తేమో. సార్ అదేదో ఫేక్ కాల్ అయి ఉంటుంది. ఫేక్ ఆర్ రియలో సెర్చ్ చేసి మేం కన్ఫర్మ్ చేసుకుంటాం కదమ్మా. సార్ 10 నిమిషాల్లో మా చెల్లెలి పెళ్ళుంది. ఇప్పుడు మీరు సెర్చ్ అంటే ఎలా? వైష్ణవి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతే ప్రశాంతంగా మన కార్యం మనం జరుపుకోవచ్చు. ఏమంటారు మినిస్టర్ గారు? రేఖాదేవ్ గారు అనేది కరెక్టే. సార్ షాల్ వి ప్రొసీడ్ విత్ యువర్ పర్మిషన్? గో అహెడ్. ఓకే సార్. కానిస్టేబుల్స్ ఫంక్షన్ హాల్ మొత్తం సెర్చ్ చేయండి. ఓకే సార్ వెళ్ళండి. ఇప్పుడే అందరి ముందు మనం ప్రేమించుకున్నామని చెప్తాను. వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. వైష్ణవి, నీకేం ఓవర్. ఏ అఘోరా నిన్ను రక్షించలేడు. సార్ బాడీ ఆ రూమ్లో ఉంది సార్. వీణ్ణి నేను నెట్టేసి గడిపెట్టి వచ్చాను. నేను నెట్టినప్పుడు గోడకు తగిలినప్పుడు ప్రాణం పోయిందా? పెళ్లి కూతురు వల్లే తనకు ప్రమాదం ఉందని ఇతను ముందే ఫోన్ చేసి చెప్పాడు. ఇంతకీ ఎవరండి?
ఈ గదిలో తయారైన పెళ్లి కూతురు పెళ్లి కూతురు వల్ల ప్రమాదమని ఫోన్ చేశాడా? అవును మేడం. నువ్వు నన్నిప్పుడు ఎలా చూసినా తప్పించుకోలేవే. నీ చేతికి బేడీలు, నీ బతుకు జైలు పాలు. హంతకురాలి చెల్లి అన్న వంకతో నీ చెల్లి పెళ్లి క్యాన్సిల్. ఈ రూమ్ ఎవరిది అంటే ఎవరు మాట్లాడరేంటంటే? ఈ గదిలో తయారైన వాళ్లే ఈ పని చేశారని గ్యారంటీ ఏంటండి? చూడండమ్మా, మీ క్రాస్ ఎగ్జామినేషన్కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డెడ్ బాడీ చూసి ఫోన్ చేశారు అన్నారుగా. ఒకవేళ వాళ్లే డెడ్ బాడీ తెచ్చి ఈ గదిలో ఉంచారేమోనండి. ఫంక్షన్లో ఇంతమంది జనాలున్నారు, ఎవరో ఎక్కడొచ్చేసి బాడీని ఇక్కడికి తెచ్చి పడేసే ఛాన్సే లేదు. ఎస్ఐ గారు, చూడండమ్మా, మీరు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేసి నా టైం వేస్ట్ చేయకండి. మర్యాదగా ఈ గదిలో ఎవరు పెళ్లి కూతురుగా తయారయ్యారో అది చెప్పండి ముందు.